నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మతం మార్పిడి అనేది అది మంచిది కాదు. అందులో సనాతన ధర్మం వైదికమైనటువంటి కార్యక్రమాలు, ఒక అద్భుతమైనటువంటి ప్రపంచమే మన సాంప్రదాయాలను కొనసాగిస్తున్నటువంటి వేళ మన వాళ్ళు వేరే మతంలో పోవడం తప్పు. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఒకవేళ యేసు మతంలోకి వెళ్తే వాళ్లకు హిందువులకు ఇచ్చినటువంటి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఇవేవి కూడా అర్హులు కాదు వాటికి అన్నప్పుడు వాళ్ళు వాపస్ మళ్ళీ వచ్చేస్తున్నారు హిందువులోకి. అయితే వేరే దేశస్తురాలు మన హిందూ మతంలోకి రావడానికి ఆమె సిద్ధమైంది. ఆమెను తిరస్కరించారు. ఆపై కోర్టుకు పోయినరు. కోర్టు ఏం తీర్పు చెప్పింది? ఆమె హిందూ మతంలోకి వస్తా అంటే ఆమె సర్టిఫికెట్లు, బయోడేటా అవసరం లేదు. స్వచ్ఛందంగా ఆమెను తీసుకోండి. ఆమెను దేవాలయాలకు అన్నిటికీ అర్హత ఉన్నది, పూజలు పునస్కారాలకు అర్హత ఉందని మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. ఎంత గొప్పదయ్యా! మన మతంలోకి వస్తామంటున్నారు. ఆమె ఆహ్వానిద్దాం. పండుగలు, వినోదాలు, సాక్ష్యాలు అవసరం లేదని హైకోర్టు తీర్పిచ్చింది. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులారా. ఒక వ్యక్తి పేరు, జాతీయత ఆధారంగా హిందూ హోదాను తిరస్కరించలేరని, హిందూ మతంలోకి మారే వ్యక్తులకు ఎలాంటి వేడుకలు, సర్టిఫికెట్లు అవసరం లేదని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. హిందువుగా మారాలని అనుకునే వారికి నమ్మకం, చిత్తశుద్ధి ఉంటే చాలని పేర్కొంది. అమెరికా పౌరురాలైన లారా వాన్ ఫ్రాన్సిస్ అయ్యంగార్ను హిందువుగా గుర్తించడంతో పాటు హిందూ సాంప్రదాయ మహిళగానే భావించారని కోర్టు చెప్పింది. ఆలయ సాంప్రదాయాలు, ఆగమశాస్త్ర ప్రకారం దేవాలయాల్లోకి ప్రవేశించే ఇతర హిందూ మహిళలకు ఉన్న హక్కులను లారాకు కూడా వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి భరత్ చక్రవర్తి నేతృత్వంలోని మదురై ధర్మాసనం తీర్పు చెప్పింది. తాను హిందూ మతం స్వీకరించి హైందవ సాంప్రదాయాన్ని ఆచరిస్తున్నప్పటికీ తంజావూరు వరదరాజు పెరుమాళ్ ఆలయంలోకి ప్రవేశించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ లారా ఫ్రాన్సిస్ మద్రాస్ హైకోర్టులోకి ఆలయంలోకి ప్రవేశించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ లారా ఫ్రాన్సిస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్పై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ డి భరత్ చక్రవర్తి నేతృత్వంలోని మదురై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తమిళనాడు హిందూ రిలీజియన్ చారిటబుల్ ఎండోమెంట్స్ విభాగం లారా తరఫున వాదనలు, సాక్ష్యాధారాలను పరిశీలించింది. అనంతరం లారా ఫ్రాన్సిస్కు ఆలయాల్లోకి ప్రవేశించే హక్కు ధర్మాసనం కల్పించింది. మనం మతం మారుడు కాదురా నాయనా. హిందూ సోదరులారా, మతం మార్చుడు అవసరం లేదు. మన మతంలోనే ఉంటూ మన సాంప్రదాయాలను, మన ధార్మిక కార్యక్రమాలను కొనసాగించాలి. వేరే దేశం వాళ్ళు మన మతంలోకి వస్తామంటున్నారు. ఇప్పుడు యేసు క్రైస్తవ మతంలోకి వెళ్ళిన హిందువులు కూడా వాపసు వచ్చేస్తున్నారు. వందలాది మంది వెళ్ళిపోయినటువంటి అందరూ కూడా మన హిందూ మతంలోకి వస్తున్నారు. అలాంటప్పుడు ప్రపంచమే మన హిందూ మతాన్ని, మన భారతదేశాన్ని గుర్తించినాక మనం ఎందుకు మతం మారాలి? మనం వెళ్ళి వాళ్ళ దగ్గర చులకనగా ఎందుకు ఉండాలి? పుట్టుక నుంచి ఉన్న దేవుళ్ళని కాకుండా అక్కడున్న యేసు ప్రభువుని ఎందుకు వేడుకోవాలి? ఎందుకు ప్రార్థనలు చేయాలి? ఏం అవసరం ఉంది మనకు? కాబట్టి ఎవరైనా దయచేసి మతం మారుదాం అనుకున్న వాళ్ళు మీరు మారండి. మొదలు మానసికంగా మీరు మారండి. ఇక్కడనే హిందూ మతంలోనే ఉండండి. మన దేవతా స్వరూపం, దేవతలను కొలుద్దాం, వాళ్ళు ఇచ్చే వరాలను పొందుదాం. లారా రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు ఆమెకి నచ్చే హిందూ మతంలోకి వస్తూ ఉంటుంది. హైకోర్టు కూడా, మద్రాస్ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ఎంత గొప్పది మన సనాతన ధర్మం, మన హిందూ మతం ఎంత గొప్పదో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేస్తూ లారాకు సంపూర్ణమైన స్వాగతం చెప్తూ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.